Hey guys, welcome back to our YouTube channel. Actually ఇప్పుడు పొంగనూరులో అయితే కోటి దీపాలు పెడతారన్నమాట కోనేరు దగ్గర. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము. సో చూసేయండి. యాక్చువల్లీ కోటి దీపాలే పెట్టాలి కానీ లక్ష దీపాలు అంట పెట్టేది. సో నేనైతే ఇంకా ఇలా రెడీ అయ్యాను. నా అవుట్ఫిట్ ఎలా ఉంది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది, టైం 6 అవుతుంది. ఇంకా మా చెట్లో ఫ్రెష్గా ఫ్లవర్స్ కాసింటే రోజు, సో వాటిని కట్ చేసుకుని నేను దేవుడి రూమ్లోకి అయితే తీసుకెళ్ళాను దేవుడికి పెట్టడానికి. చూడండి రోజ్ ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. నా ఫేవరెట్ కలర్ అనమాట ఎల్లో. సో నేను నచ్చి మరీ తెచ్చుకున్న చెట్టు. అది మన చెట్టులో పువ్వులు మన దేవుడికి పెడుతుంటే చాలా హ్యాపీ ఉంటుంది అండ్ మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ఇంకా మా మమ్మీ అయితే పూజ చేసేసింది. ఇంకా నేను కూడా వెళ్ళి దేవుడికి మొక్కుకున్నాను అనమాట. ఇదే మా దేవుడి రూము. ఎలా ఉంది? పికప్ చేసుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మైనస్కి పడతాడు ఇప్పుడు, వచ్చాడు వీడియోలోకి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. బాయ్. ఇంకా అన్న నేను అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట పొంగనూరుకి. ఇంకా ఫైనలీ రీచ్ అయితే అయిపోయిన కోనేరు దగ్గరికి. ఫుల్ రష్ ఉన్నారనమాట. సో అందుకే నేను సైడ్లో ఉన్నాను అనమాట, ఎవరు లేని దగ్గర. సో గైస్ నేనైతే ఎప్పుడు రాలేదనమాట, నాకు ఫస్ట్ టైం నేను వచ్చాను లక్ష దీపాలకి. సో ఎలా జరుగుతుందో మీతో పాటు నేను కూడా చూస్తానన్నమాట. పర్ఫెక్ట్ హైట్ అన్నమాట చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్ హైట్. యాక్చువల్గా అమ్మాయిలు చాలా మంది వచ్చినారు. అమ్మాయిలే కాదు, ఫుల్గా వచ్చారు జనాలు, చాలా మంది ఉన్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు వచ్చారు. అబ్బాయిలు ఎందుకు వచ్చింటారు తెలుసా? అమ్మాయిల కోసమే వచ్చింటారు. వేరే అక్క ఈరోజు అట్లా అయినా అమ్మాయిలు చూసేదానికే కదా మీరు పోయేది. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. యాక్చువల్లీ అమ్మాయిలు చూద్దామనే వచ్చినాము, కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉండడంతో ఎవరు చూడాలని తెలియట్లేదు. లోపలికి పోయి ఆ ఆనందాన్ని, నేత్రానందాన్ని పొంది తర్వాత మీకు కూడా చూపిస్తాం చూడండి. ఇంకా ఫైనలీ డీకే కూడా వచ్చేసింది కాలేజ్ నుంచి. అది యూనిఫామ్లో ఉంది కదా, సిగ్గుపడుతుంది అనమాట వీడియో తీస్తుంటే. హాయ్ చెప్పా అంటే చూడండి ఎలా సిగ్గుపడుతుందో. ఇంకా ఫైనలీ హాయ్ అయితే చెప్పేసింది. ఇంకిద్దరు కలిసి డీకే ఇంటికి అయితే వెళ్ళాం. ఇంటికి వచ్చి జాతరకి వచ్చింది. జాతరకి ఇంకేం 1 year అయిపోతుంది. అదే చూడండి, నేను వచ్చినప్పుడు అది చెట్టు పెద్దది లేదు, ఇప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో. చాలా షాక్లో ఉంది. ఓ మై గాడ్, ఇది కూడా చెట్టు చాలా బాగుంది. ఇది ఇంకా చెట్లు బాగా పెట్టి ఉంటుంది. ఇది పెట్టదులే, బాగా పెట్టింటాడు. చూద్దాం. ఈ చెట్టు ఇది కూడా బాగుంది, ఈ ప్లాంట్. అది చూడండి, అసలు ఆ చెట్టే లేదు, ఎంత పెద్దది అయిపోయిందో. నాకైతే షాక్గానే ఉంది. డీకే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు డీకే రెడీ అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. నన్ను అయితే రెడీ చేసేసింది అక్క, ఎందుకంటే నేను ఇంట్లోనే రెడీ అయ్యి వచ్చాను. ఇప్పుడు జస్ట్ కాజల్ పెట్టుకున్నా లైట్గా అంతే. అది చూడండి, అది లిప్స్టిక్ వేస్తాను. లిప్స్టిక్ రాని మా అవుట్ఫిట్స్ చూడండి ఇద్దరిది. నేను పొట్టి అబ్బా, అంత సీన్ లేదు. అంతే అనుకో, మాకంటే పొట్టి అనుకో. దిగు, ఎందుకు ఊరికే, మాకంటే పొట్టిగానే ఉన్నావులే. చూడండి డీకేని రెడీ చేసింది నన్ను. ఇంకా మేమైతే రెడీ అయ్యేసి వెళ్ళాం కోనేరు దగ్గరికి. చూడండి కరెంట్ మూడ్ అనమాట అక్కడ. సూపర్గా ఉండింది నిజంగా. ఆ లైటింగ్స్, ఆ వైబు వేరే లెవెల్లో ఉన్నింది అబ్బా. కొంతమంది అయితే కోటి దీపాలు అంటారు, ఇంకొంతమంది లక్ష దీపాలు అంటారు. నేను కూడా లక్షనే అనుకుంటున్నాను, ఎందుకంటే కోటి అంటే అక్కడ సరిపోదు కదా అసలు. ఇంకా కోటి దీపాలు అయితే పెట్టాలన్నా కూడా పెట్టచ్చు, ఎందుకంటే స్పేస్ అయితే ఉంది. బట్ నాకు కోటి లక్ష అని తెలియదు అనమాట. మీకన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట మా దగ్గరికి. ఇంకా చాలా ఖుషి అయిపోయాం మేము, ఎందుకంటే అంతమందిలో ఇంకా మన ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా, గ్యాంగ్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే డ్రోన్ వదిలారనమాట అక్కడ. పెద్ద వరం నీకు, అది గుర్తు
పెట్టుకో నువ్వు. అవును నేను పెద్ద గిఫ్ట్ నువ్వు ఉన్నాం కదా. నాకు నువ్వు వద్దు, నాకు గిఫ్టే కావాలి. మేము ఉన్నాం కదా, నాకు నువ్వు వద్దు. వద్దకపోతే నాకు గిఫ్ట్ ఎందుకు? నువ్వు వద్దు, నీకు గిఫ్ట్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, అంతే కదా. ఏంటంటే నేను మాత్రం వద్దంటే నా గిఫ్ట్ మాత్రం కావాలంట. నేను వద్దంట, నా గిఫ్ట్ కావాలంట ఈ పిల్లకి. చేటా 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 రెబెక్కా వర్గీస్. మా అన్నయ్యని కొట్టాలో వద్దు నాకు తెలియలేదు. ఫస్ట్ కెమెరా అడిగితే లేదురా తీసుకురాలేదులే, మళ్ళీ నాకు వర్క్ ఉంది అన్నాడు. సరే అని చెప్పి మేము ఫోన్లోనే తీపించుకున్నాం అనమాట. మళ్ళీ తెచ్చాడు వెళ్ళి, అదే పనిగా తెచ్చి మళ్ళీ షూట్ చేశారు. చూడు 2 times అయింది మాకు నిన్న పని. నా షూట్ అయితే అయిపోయింది ఇప్పుడే. అప్పటి నుంచి ఫోన్లో తీసుకున్నాం, కెమెరా ఉందని చెప్పి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. చూడండి అన్నయ్య ఏమో తెస్తున్నారు మా కోసం. అన్నయ్య ప్రసాదం అయితే తెస్తున్నారు మాకు, మేమేం అడగలేదన్నమాట. ఇంకా అన్నయ్య తెచ్చిచ్చారు మాకు. ఇంకా అన్నయ్యకి వాళ్ళే ఇచ్చారంట మెయిన్ వాళ్ళు. సో ఇప్పుడు మేమైతే ఆ ప్రసాదాన్ని తీసుకొని తింటున్నాం అనమాట. శంకరన్నతో మాతో అంత మంచి కెండలు ఉంటుందిలే అండి, మీరు సరదాగా ఉంటుంది. సో నేనైతే తినలేదు, నాకు డీకే అయితే తినిపిస్తుంది. వామో ఎంత ప్రేమో దానికి నిజంగానే. ఆహా, ఇంకా అక్కడైతే అందరూ తగ్గిపోతున్నారనమాట పీపుల్. సో చాలా బాగుండింది, అందరూ తగ్గిపోతుంటే మొత్తం దీపాలే కనిపిస్తున్నాయి కదా. సో వాటిని చూస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ నైట్ టైంలో లైటింగ్స్లో చాలా అంటే చాలా బాగుండింది. అండ్ మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకైతే. నా ఫస్ట్ విజిట్ బెస్ట్ విజిట్ అయితే అయిందనమాట ఈరోజు. తింటున్నారు బాగా, నాకు డీకే తినిపిస్తుంది. డీకే తినిపిస్తుంది, నీట్గా తినిపించే. బాగా మేస్తున్నారు చూడండి. బాగుంది, ఆకలిగా ఉంది, ఫుల్ ఆకలి ఉంది. ఏదో ఒకటి ఏదో ఒకటి. ఈవినింగ్ నుంచి ఏమి తినలేదు, అందుకే ఆకలిస్తుంది. అంటే స్నాక్స్ అయినా తింటే బాగుండేది కదా. ఇప్పుడు అందుకే ఏం తినలేదు. టైం అయితే 11 అవుతుంది. 11 అవుతుంది కదా నిజంగానే. టైం 10:30 అవుతుంది, ఇంకా ఆకలి లేకుండా ఉంటుంది. మనం ఏదో ఒకటి తినాలి, ఆకలి అవుతుంది మనకు. అసలే ప్రోటీన్ ఇంపార్టెంట్. అన్నీ మెయింటైన్ చేస్తాడు ఎందుకంటే జిమ్ ట్రైనర్ కాబట్టి. సో అందరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడే, అంతా ఖాళీ అయిపోయింది చూడండి. మేము వచ్చినప్పుడు అయితే అసలు ప్లేస్ లేదు వెళ్ళడానికి, ఇప్పుడు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఆయన వచ్చి అదే పనిగా అంటే అందరూ చూస్తున్నారు కానీ బట్ ఆయన చాలా డేర్ చేసి నా దగ్గరకు వచ్చారు, మాట్లాడించారు. చాలా హ్యాపీ అనిపించింది. లేదు అయ్యో చేసిండే కదా, ఆయన డేర్ చేసి రావడమే చాలా గ్రేట్ అనమాట. సో అది హ్యాపీగా ఉంది. అంటే అమ్మాయి కదా, అంత ఫాస్ట్ గా ఎవరు రారనమాట. సో ఇంతవరకు అందరూ చూసి లేదు బ్రో నిజంగా ఇంతవరకు చూసి కామ్ గా ఉన్నారు. ఇంతవరకు అబ్బాయిలు అయితే చూసి కామ్. ఓ ఇక్కడ గుడి దగ్గర కూడా పెట్టారా? వావ్, ఏం తిన్నా ఇంత పెట్టారు, నాకు తెలియదు. చూడండి ఫస్ట్ టైం టెంపుల్ అది వేసుకో.
అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే మేము టెంపుల్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు కదా. సో ఎండింగ్ ఎవ్వరు లేరనమాట, మేమే ఫ్రీగా దర్శనం చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా ప్రజెంట్ టైం అయితే 10 అవుతుంది. మన కోనేరుని చూసుకున్నట్టయితే చూడండి ఖాళీగా ఉంది. ఇప్పుడు డీకే ఇంటికి అయితే వెళ్తున్నాం, డీకేని డ్రాప్ చేయడానికి. ఇంకెళ్ళేసి కాసేపు ఆంటీ వాళ్ళు మాట్లాడిచ్చేసి మళ్ళీ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా వాళ్ళ ఇంట్లో కాసేపు స్పెండ్ చేసేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. చూడండి అసలు ఎవ్వరు లేరు, రేర్లో ఉన్నారు 1 or 2 మెంబర్స్ అలా ఉన్నారు అక్కడ. ఖాళీ, ఫుల్ ఖాళీ అయిపోయింది. ఫస్ట్ వీడియోస్కి ఎండ్ వీడియోస్కి చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా టైం 11 అలా అవుతుంది కదా, ఫుల్ చలి పెడుతుంది అనమాట. అస్సలు అమ్మో ఫుల్ చలిగా ఉన్నింది. ఇంకా టీ ఎక్కడా దొరకలేదు ఆ టైంలో. ఇంకా మేము భీంగన్పల్లి దగ్గరికి వెళ్తే దొరికి. స్నాప్ లవర్స్ బీ లైక్ అయ్యో ఛార్జింగ్ ఫోకస్ అవుతారు దాని మీద. చాయ్ తాగడానికి అయితే వచ్చాం మేము, ఇప్పుడు తాగుతున్నాం. ఈ టైంలో ఏంటి అంటే ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళే టైము, అసలు ఎక్కడ దొరకలేదు చాయ్ మాకి. ఇంకా సరే అని చెప్పి భీంగన్పల్లి దగ్గర రెస్టారెంట్ ఉంది కదా, అక్కడే చాయ్ దొరికింది అనమాట మాకి. టీ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. మా ఇంటికి వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి. వాడు కాదు మా అన్న, నేను ఒకే ఇంటికి వెళ్తాం. మీ అన్న వేరే ఇంటికి వెళ్తాడు. సరే ఎక్కువ అయిపోయింది, బాయ్. ఓకే అన్న బాయ్. ఇప్పుడైతే మేము మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. నేను అన్న చాలా చలి అనమాట. మా అన్న స్వెటర్ ఎత్తుకో అన్నారు, నేనే వద్దన్నాను. ఎలానో ఎత్తుకొని మా అన్న రూమ్లో అయితే పెట్టుకున్నారనమాట. చాలా మంచి పని అయింది. ఇక్కడ అసలు నేను డిన్నరే చేయలేదన్నమాట, ఇంకా మమ్మీ కూడా చేయలేదు. నేను యాక్చువల్లీ మమ్మీకి టిఫిన్ తెచ్చిద్దాం అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది. సో మేమైతే ఆ ప్రసాదంతో మా డిన్నర్ అయితే మేము కంప్లీట్ చేసేసామన్నమాట. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ మెమొరబుల్ డే. నాకైతే ఈరోజు చాలా మంచిగా అయిందనమాట ఈరోజు. సో గైస్, నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీ విత్ భవి యూట్యూబ్ ఛానల్ అండ్ ఉదయ్ క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్.